నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఈ నెల 12న గుంటూరులో సిద్ధం బహిరంగ సభ విజయవంతం చేయాలని నేతల పిలుపు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం సవాల్ చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పల్నాడులో ఓటు అడిగే హక్కు సీఎం జగన్ కు లేదు. వైసీపీ పాలనలో పల్నాడు అభివృద్ధి శూన్యం. టీడీపీ నేత కన్నా ధ్వజం. ఏప్రిల్ 12న గుంటూరులో ఇండియా కూటమి బహిరంగ సభ జయప్రదం చేయాలన్న ఇండియా కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి జంగాల. పశ్చిమ నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి ప్రజా సమస్యలపై ఆరా. గుంటూరు నగరంలో ఈ నెల 12న మేమంతా సిద్ధం సభ జరుగుతుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ తలసిల రఘురాం తెలిపారు. 12వ తేదీ ఉదయం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర సత్తెనపల్లి, మేడికొండూరు, పేరేచెర్ల, నల్లపాడు, చుట్టుకుంట సెంటర్, వీఐపీ రోడ్ మీదుగా ఏటుకూరు చేరుకుంటుందని చెప్పారు. అక్కడ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడతారని తెలిపారు. రాత్రికి గుంటూరు జిల్లాలోనే సీఎం జగన్ బస చేస్తారని వెల్లడించారు. 13వ తేదీ ఉదయం ఎన్టీఆర్ జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తుందని తెలిపారు. అడ్డగోలుగా అబద్దాలు చెప్పడంలో సీఎం జగన్ పీహెచ్డీ చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వారు చినకాకాండ్లో ప్రజలతో సమావేశం నిర్వహించారు. సంక్షేమం పేరుతో పేదల అకౌంట్లో 10 రూపాయలు వేసి 100 రూపాయలు లాగటం సీఎం జగన్కు వెన్నతో పెట్టిన విద్య అని టీడీపీ యువనేత నారా లోకేష్ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. మంగళగిరి నియోజకవర్గంలో వారు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చినకాకానిలో స్థానిక ప్రజలతో సమావేశమై సమస్యలపై ఆరా తీశారు. ఎవరి హయాంలో ఎక్కువ సంక్షేమం జరిగిందో చర్చకు మేం సిద్ధం, మీరు సిద్ధమా అని వైసీపీకి సవాల్ చేశారు. 100 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తిరిగి అమలు చేస్తామని నారా లోకేష్ పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి మద్దతిచ్చిన జగన్ అధికారంలోకి రాగానే మాట తప్పారన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం విధ్వంసం. అది ప్రజావేదిక కూల్చడం. మా ప్రజావేదిక అనేది మాడ్యులర్, వేరే దిక్కడికి అది తీసుకెళ్ళచ్చు. ఒక 50 లక్షలు అవుతుంది అంటే ఫౌండేషన్ అది, బట్ స్ట్రక్చర్ మొత్తం వేరే దగ్గర తీసుకెళ్ళచ్చు. కానీ కావాలని రాత్రి వచ్చి బుల్డోజర్లు జేసీబీలు పెట్టి ధ్వంసం చేశారు. ఆ రోజే అర్థమైంది పోలవరం నాశనం అవుతుందని. ఆ రోజే నాకు అర్థమైంది అమరావతి కూడా నాశనం అవుతుంది. 100లో వచ్చే బిల్లు 1000లో వస్తున్నాయి, 1000లో వచ్చే బిల్లు 10,000 వస్తున్నాయి. చిన్న పరిశ్రమలు ఉంటే వారు షాపులు ఉంటే 10,000లో వచ్చే బిల్లు ఇప్పుడు లక్షల్లో వస్తున్నాయి. 9 సార్లు పెంచారు కరెంట్ ఛార్జ్. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నారు. అందుకే పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మీ అందరు దృష్టి తీసుకొచ్చేది మొదటి హామీ. అది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 20 lakh జాబ్స్ సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తాం. చంద్రబాబు గారు గాని, లోకేష్ గారు గాని, తెలుగుదేశం పార్టీ గాని వ్యక్తిగతంగా ఆలోచించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక 5,000, 3,000 ఒక వ్యక్తిగత ప్రయోజనం చేస్తే అది నాకు ఓటు వస్తుంది. రోడ్లేస్తేనో, నీళ్లేస్తేనో, డ్రైనేజ్ ఇస్తేనో వ్యక్తిగతంగా కాదు కదా, అదేదో గవర్నమెంట్ చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఓట్ల రాజకీయానికి తెరలేపారు.
అలా తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచిస్తే మీరు తిరగటానికి రోడ్లుండవు, తాగటానికి నీళ్లుండవు, గాలి పీల్చడానికి గాలి కూడా ఉండదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టింది రాష్ట్రం విడిపోయిన మొదటి 5 సంవత్సరాలు. ఇప్పుడు మౌలిక సదుపాయాలు కొన్ని ఉన్నాయి, ఇంకా మళ్ళీ మనకు కొన్ని రోడ్లు కావాలి, వాటర్, క్లీన్ వాటర్ కావాలి, డ్రైనేజ్ కావాలి. వీటన్నిటితో పాటు సంక్షేమ పథకాలు కూడా అభివృద్ధి చేసి క్యాపిటల్ ప్రాంతంలో ఆదాయం పెంచి అవన్నీ చేస్తాం. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్ పల్నాడు ప్రాంతానికి ఏం చేశారని సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. పల్నాడులో హత్యలు, మైనింగ్, ఇసుక మాఫియా, దొంగనోట్ల ముద్రణను వైసీపీ ప్రోత్సహించిందన్నారు. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఏం చేశారని జగన్ ఓట్లు అడగడానికి వస్తున్నాడన్నారు. పల్నాడు ప్రాంతంలో తన చొరవతోనే గోదావరి పెన్నా ప్రాజెక్టుకు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. గోదావరి పెన్నాకు సంబంధించిన సామగ్రిని పల్నాడు ప్రాంతంలో మట్టిపాలు చేశారని, వరికిపుడిసెల ప్రాజెక్టుకు 5 సంవత్సరాల్లో ఎన్ని నిధులు మంజూరు చేశారో జగన్ చెప్పాలన్నారు. పల్నాడుకు ముఖ్యమంత్రి జగన్ ఏమీ చేయకపోగా ఆ ప్రాంతాన్ని మాఫియాకు అడ్డాగా మార్చారన్నారు. జగన్కు పల్నాడు ప్రాంత ప్రజలను ఓటు అడిగే హక్కు లేదన్నారు. ముఖ్యమంత్రి మోసపూరిత మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. సూపర్ 6 పేరుతో టీడీపీ అధికారంలోకి రాగానే బీసీ డిక్లరేషన్ చేసి సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే 4,000 రూపాయల పెన్షన్ను అందిస్తామన్నారు. నువ్వు ఈ 5 సంవత్సరాల్లో పల్నాడు జిల్లాకి ఏమి చేశావని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఓటు అడిగేటువంటి హక్కు నీకు ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతున్నా. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా గోదావరి పెన్నా అనుసంధానం స్కీమ్ టెండర్స్ కూడా అయిపోయి పని మొదలుపెట్టి 100 కోట్ల రూపాయల మెటీరియల్ రెడ్డిగూడెం దగ్గర, ఎర్రబాలెం దగ్గర మట్టి పాలవుతుంటే ప్రజల సొమ్ము నీకు కానీ నీ మంత్రులకు కానీ కళ్ళు పోయినాయా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలు చేశారు. నువ్వు 2,000 పెన్షన్ 3,000 చేయడానికి నీకు 5 సంవత్సరాలు పట్టింది. 4,000 రూపాయలు పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖు ప్రతి లబ్ధిదారుడి ఇంటికి తీసుకుని వెళ్ళి ఇస్తాము. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో టీడీపీ అభ్యర్థుల్ని గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. ఏసీ కళాశాల ఎదురుగా ఉన్న దర్యానగర్లో గల్లా మాధవి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం సగం నిర్మాణంలో నిలిచిపోయిన అంబేద్కర్ భవనాన్ని పరిశీలించారు. గత 5 ఏళ్లుగా దర్యానగర్లో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. రోడ్లు, త్రాగునీరు, వీధిలైట్ల సమస్యలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దర్యానగర్ అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవిలముడి నాని, తాళ్ల వెంకటేష్ యాదవ్, గంటా పెద్దబ్బాయ్, గంటా మౌనిక, రావిపాటి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒక దగ్గర రోడ్డు, ఒక స్ట్రీట్లో రోడ్డు బాగుంటే మరో స్ట్రీట్లో లేదు. ఇక్కడ ఒక సీసీ రోడ్డు ఉంటే మరో చోట డౌన్ అయిపోయి అక్కడ కుళాయి నీళ్లు కాసేపు ఎక్కువ వస్తేనే అక్కడ నిండిపోయి తిరగలేని పరిస్థితి ఉంది అని చెప్పి స్థానికులు అంటున్నారు. ఇక్కడ అలాగే ఇక్కడ ప్రధానమైన సమస్యను తీసుకుంటే ఇక్కడ పోలీస్ క్వార్టర్స్ అనేవి ఎప్పుడో పురాతనమైనవి మూతపడిపోయి ఉన్నాయి. దానికి ఎలాంటి రకమైన ఒక ప్రారీ గోడ కానివ్వండి, ఒక గేట్ కానీ లేదు. సాయంత్రం అయితే పిల్లలు గంజాయి సేవిస్తూ ఇక్కడ చాలా అసౌకర్యానికి గురి చేస్తున్నారు. అందులోనూ చెట్లు పుట్టలు బాగా పెరిగిపోవడం వల్ల రోజు నిత్యం పాములు సంచరిస్తున్నాయని చెప్తున్నారు. ఇక్కడున్న లోకాలిటీలో చిన్నపిల్లలు సంచరిస్తున్నారు. గల్లా మాధవి గారు అంబేద్కర్ భవన్ సందర్శించి చాలా ఆనందపడతా ఉన్నాం. దళిత జాతి మొత్తం కూడా ఆనందపడతా ఉన్నాం. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో ఆగిపోయింది, మూసివేశారు. ఈరోజు డెఫినెట్గా గల్లా మాధవి గారు ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీ గారి ఫండ్ నుంచి మేము పూర్తి చేస్తా ఉన్నందుకు జాతి మొత్తం కూడా మీకు రుణపడి ఉంటామని చంద్రబాబు గారికి మేమందరం కూడా మీకు ఓటు వేసి గెలిపించేంతవరకు నిద్రపోకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ నెల 12వ తేదీన జరగనున్న ఇండియా కూటమి భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ కోరారు. జిల్లా సిపిఐ కార్యాలయంలో జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ
విజ్ఞాన మందిరంలో జరగనున్న సభలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొంటారన్నారు. బీజేపీ నిరంకుశ ధోరణితో కేంద్ర సంస్థలను వినియోగించుకుని అక్రమ కేసులు పెడుతుందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక సంక్షోభం, నిత్యావసర ధరలు పెరిగిపోయి పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనన్నారు. మణిపూర్ లాంటి ఘటనలు జరగకుండా ఉండాలన్నా, రాజ్యాంగం అమలు కావాలన్నా ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. ఇప్పుడున్న టీడీపీ ఎంపీ అభ్యర్థికి 15 రోజుల రాజకీయ అనుభవం మాత్రమే ఉందని, అమెరికాలో సంపాదించిన డబ్బుతో రాజకీయం చేయాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆలోచన చేస్తున్నారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అమెరికా పోయి డబ్బులు సంపాదించుకొచ్చి 5,000 పెట్టుకుంటా, 6,000 పెట్టుకుంటా, నేను గెలుస్తా అని మనుషులందరూ అమ్ముడు పోయేవాళ్ళగా చూస్తున్నారు. అలాగే వైసీపీ వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి నేను గెలుస్తా అని వైసీపీ ఎంపీ క్యాండిడేట్ వస్తూ ఉన్నారు. చేతులు జోడించి ప్రజలను నమస్కరించి చెప్తున్నారు, అమరావతి రాజధాని సాధించబడాలి అంటే సిపిఐ కోటేయండి, ఇండియా కూటమి కోటేయండి. కానీ మేము డబ్బు ఇవ్వలేకపోయినా నిరంతరం ప్రజల సేవలో ఉంటామని విజ్ఞప్తి చేస్తూ, నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ 12వ తేదీన జిల్లాలో జరగనున్న జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను జయప్రదం చేయాలని వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరామయ్య, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజనీ కోరారు. చంద్రమౌళి నగర్లోని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో శాసనమండలి విప్ లేలా అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ యేసురత్నంతో కలిసి కిలారి రోసయ్య, విడుదల రజని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన సంక్షేమ అభివృద్ధిని చూసి మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు రాష్ట్రం కోసం ఏం చేశారో చెప్పలేకపోతున్నారన్నారు. పేదరిక నిర్మూలనతో పాటు విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులను జగన్ తెచ్చారన్నారు. 12వ తేదీన జరగనున్న బస్సు యాత్ర సిద్ధం సభలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి గారు మన జిల్లాలోకి ఏ పాయింట్స్కి వస్తున్నారు, రోడ్ షో ద్వారా ఏ పాయింట్స్కి వస్తున్నారు, అలాగే వెన్యూ అంటే బహిరంగ సభ ఎక్కడ జరగబోతుంది అనేటువంటి పాయింట్స్కి సంబంధించి ముఖ్యమంత్రి గారి స్వాగత్ పాయింట్స్ అంటా ఉన్నాము. ఆ స్వాగత్ పాయింట్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ కోసము, అలాగే సభకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మేమంతా సిద్ధమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, అలాగే ముఖ్యమంత్రి గారి అభిమానులందరికీ కూడా మరి 12వ తారీఖు మరి 3 గంటలకి ముఖ్యమంత్రి గారు మన కాన్స్టిట్యున్సీకి ఎంటర్ అవబోతా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క మేమంతా సిద్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే ఈ రాష్ట్రంలో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు కూడా బస్సు యాత్ర మొదలుపెట్టారో ఆ సందర్భంగా ఈరోజు రేపు 12వ తారీఖు గుంటూరు విచ్చేస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఈ రాష్ట్ర బాధ్యతలు చేపట్టాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇది ఎందుకంటే ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు ఉన్నారో 40 సంవత్సరాల అనుభవం చెప్పిన నాయకుడు ఏం చెప్పుకున్నాడో కూడా అర్థం కావట్లేదు, ఏం చేశాడో కూడా చెప్పుకోలేకపోతా ఉన్నాడు. కానీ ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా పేదరిక నిర్మూలన ఏ విధంగా చేశాడో అందరూ కూడా చూశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పోసాని కృష్ణమురళి మీడియాతో మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థను చూసి చంద్రబాబు ఓర్వలేక నిమ్మగడ్డ రమేష్తో ఈసీకి ఫిర్యాదు చేయించారని మండిపడ్డారు. వాలంటీర్లు నిస్వార్థంగా సేవ చేస్తున్నారని, లోకేష్లా వాళ్లు వ్యవహరించడం లేదని విమర్శించారు. పురంధరేశ్వరి రాజకీయ అవకాశవాదని పోసాని దుయ్యబట్టారు. వాలంటీర్లకు 10,000 ఇస్తామంటూ చంద్రబాబు డ్రామాలాడుతున్నారని, మరలా వైసీపీ ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. వాలంటీర్స్ వాళ్ళకి 3,000 ఇస్తుంటే వాడి కన్ను కొట్టి నారా చంద్రబాబు నాయుడు వాడెవడు నిమ్మగడ్డ రమేష్ అనేవాడు, వాడు నిమ్మగడ్డో క్యాన్సర్ గడ్డో నాకు తెలియదు, కానీ వాడిని అడ్డం పెట్టుకుని
ఇక్కడ ఇంటికి వచ్చి పథకాలు ఇవ్వడానికి వీల్లేదు, డబ్బు ఇవ్వడానికి వీల్లేదంటే 30 మంది పైన చచ్చిపోయారు. పురంధరేశ్వరమ్మ ఆమె ఎంత గ్రేట్ లేడీ అంటే సుజనా చౌదరి మోసం విలువ 5,700. మరి ఇతను వామ్మో ఎప్పటి నుంచో ఇంటర్నేషనల్ బ్యాంకులో కూడా కాజేస్తున్నాడు చీఫ్ జస్టిస్ గారు, ఇంకా ఎమ్మెల్యే కాబోతున్నాడు, ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, వీడిని కూడా పట్టుకోండి అనలేదే. వాడు 10,000 ఇచ్చాడని పోసారి 25,000 ఇస్తాడని నాశనం అయిపోతారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉగాది పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా జీజీహెచ్లోని రోగులకు బ్రెడ్, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా ఎగ్జిక్యూటివ్లు, సభ్యులు పాల్గొన్నారు. సంతోషం అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి మేమందరం రావడం జరిగింది. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ హాస్పిటల్ వారికి, మీకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు శీఘ్రంగా ఆరోగ్యం చేకూరి క్షేమంగా ఇళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుని ధన్యవాదాలు. గవర్నమెంట్ హాస్పిటల్లో సంవత్సరం ఈరోజు ఉగాది రోజున సంవత్సరం సందర్భంగా మానవతా తరఫున ఈరోజు ఫ్రూట్స్ జీజీహెచ్ హాస్పిటల్లో ఇవ్వడం జరిగింది. గుంటూరు మంగళగిరి మధ్యన రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా ట్రైన్ నెంబర్ 120777 చెన్నై సెంట్రల్ విజయవాడ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ని దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ రైలు న్యూ గుంటూరు రాకుండా తెనాలి నుంచి నేరుగా కృష్ణా కెనాల్ మీదుగా విజయవాడకు చేరుకుంటుంది. అలాగే నెంబర్ 074664 విజయవాడ గుంటూరు ప్యాసింజర్ రైలును పైన పేర్కొన్న తేదీల్లో పూర్తిగా రద్దు చేశామన్నారు. నెంబర్ 07465 గుంటూరు విజయవాడ రైలు కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి పలు ప్రాంతాల్లో పర్యటించారు. 42వ డివిజన్లోని ఎస్వీఎన్ కాలనీలోని పార్క్, అమరావతి రైతు బజార్, 43వ డివిజన్లోని విజయనగర్ పార్కును గల్లా మాధవి సందర్శించారు. అనంతరం వాకర్స్తో కలిసి మార్నింగ్ వాక్లో పాల్గొని పలు సమస్యలపై చర్చించి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యానగర్లోని సాయిబాబా మందిరానికి వెళ్లి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. మంచి సాటు పోతుంది. ఏదైనా చేసి తీరాలి అని నేను కానీ మా ఎంపీ గారు కానీ బలంగా భావించి అక్కడ ఆయన ఎన్నో రకాల సంస్థలను వదిలేసి మేము ఇక్కడ ఎంత నష్టపోతామో కూడా పక్కన పెట్టేసి ఇక్కడికి రావడం జరిగింది. అయితే చిన్నైనా పెద్దయినా కొత్త వాళ్ళని మీ అనుభవం, మీ విఘ్నత, మీ సూచనలు ముందుకు నడిపిస్తాయి ఎప్పుడు. కాబట్టి సదా మీ సూచనలు, మీ అనుభవం మాకు తోడై ఉంటే ఎట్టి పరిస్థితిలో చిన్నపిల్ల అయినా లేకపోతే అనుభవం లేని వాళ్ళమైనా మాకు ఈ అవకాశం వచ్చినందుకు, ఏదైనా చెయ్యాలి అని మేము ఇక్కడికి వచ్చినందుకు అది సాధ్యపడి తీరుతుంది అని నేను భావిస్తున్నాను. పోలింగ్ గురించి మాట్లాడారు. నిజంగానే పోలింగ్ అనేది జరగడం లేదు. చాలామంది ఇక్కడ వాళ్ళు రకరకాల ప్రాంతాల్లో సెటిల్ అయి ఉన్నారు. బెంగళూరులో, హైదరాబాద్లో, పూణేలో సాఫ్ట్వేర్ రీత్యా చాలామంది అక్కడ ఉన్నారు. కరెక్ట్గా పోల్ చేసే టైంకి ఎవరు బాధ్యతగా వచ్చి ఓటేసి వెళ్ళి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచనలో లేరు. ఎవరికి వాళ్ళకి ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా నుంచుంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వచ్చి నేనే మాట్లాడాలి, అది నా సొంత బాధ్యత అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అదేంటి రాష్ట్రంలో మనం ప్రతి ఒక్కళ్ళం మనిషి, ప్రతి ఒక్కళ్ళం బ్రతుకుతున్న ఈ రాష్ట్రంలో అది ప్రతి ఒక్కరి బాధ్యత అవుతుంది కదా. ప్రతి ఒక్కరి బాధ్యత మనం కరెక్ట్ పర్సన్ ఎంచుకోవడం అది ప్రతి ఒక్క ఇండివిజువల్ బాధ్యతే కదా. కేవలం నేను నుంచుంటున్నాను కాబట్టి ఈరోజు నేను మాత్రమే వచ్చి అందరినీ పలకరించాలా, వాళ్ళని ప్రమోట్ చేయడం అది ప్రతి ఒక్కరి బాధ్యతగా నేను ఈరోజు ఫీల్ అవుతున్నాను. ఆనందపేటలోని బీజేపీ ఆరిఫ్ ఇంటి వద్ద డాక్టర్ శనక్కాల ఉమాశంకర్, డాక్టర్ శనక్కాల రాజ్కుమారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహమ్మద్ నజీర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ గౌడ్, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
భారతదేశ సంస్కృతి అనేటువంటి ఐకమత్యాన్ని నిరూపించేటువంటి విధంగా మనందరం కూడా కలిసిమెలిసి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అధికార పక్షం ఎటువంటి అభివృద్ధి చేయలేనటువంటి అధికార పక్షం కేవలం బీజేపీని ఒక బూచీగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ మైనారిటీల మనోభావాల్ని దెబ్బతీసి ఓట్లు దండుకునేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. తప్పకుండా ఇటువంటి చౌకబారు విమర్శలను తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి రోజుల్లో ముస్లిం మైనారిటీలకు కంచుకోటగా ఉన్నటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అందరూ కూడా సోదర భావంతో కలిసిమెలిసి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి రక్షణతో పాటు వారి సిద్ధాంతాలను ఆచారాలను గౌరవించేటువంటి విధంగా కలిసిమెలిసి సోదర భావంతో వాళ్ళందరికీ కూడా అండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి మేమందరం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముస్లిం సోదరులకి వారు చేసిన మంచి పనులు ఎప్పటికీ మర్చిపోలేరు కనుక వాటిని గుర్తుపెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మంచి మెజారిటీతోటి మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన నసీర్ అహ్మద్ గారిని ఆశీర్వదిస్తారని మేము కోరుతున్నాం. ముఖ్యంగా మేమంతా ఒకటే. గుంటూరు ఈస్ట్ మొత్తం ఇండియాకే ఒక చారిత్రాత్మకమైన ప్లేస్. ఎందుకంటే అటు హిందువులు ఇటు ముస్లింలు ఎక్కడ గొడవైనా సరే ఇక్కడ మాత్రం కలిసిమెలిసే ఉంటాం. మేమంతా ఒకటే అని నిరూపించడానికి ఈ ఎలక్షన్లో అందరం కలిసి ఎన్డీఏకి ఓటు వేసి గెలిపించి రేపు అభివృద్ధిలో గుంటూరు ఈస్ట్ మళ్ళీ దేశంలో ఫస్ట్గా ఉండేటట్టుగా మన ఏదైతే నగరాల్లో కొన్ని ఏరియాస్లో ఇప్పటికీ మరి 2 times ఎమ్మెల్యే అయినా సరే వాటర్ కూడా అందించలేకపోతున్నారు, రోడ్స్ వేయలేకపోతున్నారు. అలానే షాదీఖానా ఉంది, లాల్జాన్ బాషా షాదీఖానా. ప్రతి ముస్లిం పేద కుటుంబం అక్కడ షాదీ చేసుకోవాలనుకుంటారు, అది కూడా డెవలప్ చేయలేకపోతున్నారు. ఇక్కడ ఇఫ్తార్ విందు చేసుకున్నాం, చాలా బాగా అయింది. అందరు హిందువులు ముస్లిమ్స్ అందరం కలిసి భోజనం చేసాం, చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఇట్లాగే ప్రతి పిల్లల్ని చూసినా యూత్ని చూసినా ఒక చాలా ఫ్యూచర్ గురించే ఆలోచిస్తున్నాం. గుంటూరు కూడా చాలా బాగా డెవలప్ అవ్వాలి, వన్ ఆఫ్ ద మంచి డెవలప్డ్ సిటీ, ఈక్వల్ టు హైదరాబాద్ కన్నా బెటర్గా ఉండాలని అందరూ విష్ చేస్తున్నారు. సో ఇది మన ఒక కూటమి వలన అవుతుంది. అందరూ జాగ్రత్తగా ఓట్లేసి ఈ కూటమిని ఎన్డీఏని గెలిపిస్తే ఇది సాధ్యమవుతుంది. సో అందరూ జాగ్రత్తగా ఓటేయండి. బెల్లంకొండ మండలం మన్నె సుల్తాన్పాలెం రామాంజనేయపురం గ్రామానికి చెందిన కుటుంబాలు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు స్వయంగా కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని, ఎవరికి ఏ అవసరం వచ్చినా తాను ఉన్నానన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. మార్వాడి యూనివర్సిటీ ప్రాంతీయ కార్యాలయాన్ని లక్ష్మీపురంలో ప్రారంభించారు. అక్షర ఎడ్యుకేషన్ సర్వీస్ సొసైటీ, హిందుస్థాన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మార్వాడి యూనివర్సిటీ ప్రాంతీయ కార్యాలయాన్ని యూనివర్సిటీ ప్రిన్సిపల్ రాజేష్ కుమార్ పటేల్ ప్రారంభించారు. ఈ మేరకు మార్వాడి యూనివర్సిటీ ప్రిన్సిపల్ రాజేష్ కుమార్ పటేల్ మాట్లాడుతూ మార్వాడి యూనివర్సిటీ నాణ్యమైన విద్యను అందించడంలో జాతీయ స్థాయిలో ముందుందన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పూర్తి స్థాయిలో అందించడమే మార్వాడి యూనివర్సిటీ ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో హిందుస్థాన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ హెడ్ బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Only 7 university in Gujarat comes under the Center of Excellence with having the extraordinary infrastructure, teachings and academic support to the students. University is happy to enter in the Andhra Pradesh and Telangana areas where students have ample of opportunity within the state of Gujarat. Gujarat is a growing hub of India, and when the students coming to Gujarat for study, it is not only for their qualification and degree, they will get a best placement support or the startup support on our campus. The university is having every year more than 480 companies visiting on campus for the recruitment. సో మార్వాడి యూనివర్సిటీ వచ్చేసి మనకి ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ. ఆల్మోస్ట్ మనకి ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ వైజ్ కూడా ఇక్కడికి మనకి స్టూడెంట్స్ అనేది రావడం జరిగింది. ఆల్మోస్ట్ 53 డిఫరెంట్ కంట్రీస్ నుంచి. ఓకే, అలానే ఒక 22 డిఫరెంట్ స్టేట్స్ నుంచి పాన్ ఇండియాలో
డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ ఇక్కడ మనకి మంచి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లానే మార్వాడి చంద్రన గ్రూప్ వచ్చేసి మనకి ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ కంపెనీ. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ మార్వాడి చంద్రన గ్రూప్ ట్రస్ట్లో మనకి మార్వాడి యూనివర్సిటీ అనేది రన్ చేస్తుంది. ఆల్మోస్ట్ మనకి ఫీజెస్ వచ్చేసి మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్కి కొంచెం ఫీ స్ట్రక్చర్ అనేది కూడా మనకి వెరీ రీజనబుల్గా ఉంటుంది. టీజీపీఎస్ కాలేజ్ నందు మొత్తం 14 యాక్టివిటీస్ లో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఏబీపీ మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ జేబీ సుధీర్ కుమార్ హాజరయ్యారని, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కేబీ బ్రహ్మం ప్రారంభించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఎక్సర్సైజ్ వల్ల శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డి శ్రీనివాస్ అంటే ఎవరు చెప్పిన గుంటూరు నగరంలో ఇటువంటి విశాలమైనటువంటి క్రీడాపరమైనటువంటి మంచి కాలేజీ, ఇటువంటి సంకోచం లేదు, అన్ని వసతులు ఉన్నాయి. ఇప్పుడే చెప్పారు మేడం గారు స్పీచ్ లో కూడా, మంచి గ్రీనరీ వాతావరణం చాలా చక్కగా. అలానే డిఫరెంట్ గేమ్స్ ఆడుకోవడానికి మనోహర్ గారు చెప్పారు. ఇక్కడ కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్ బాల్, ఈ విధంగా అన్ని క్రీడలు ఆడుకోవడానికి వీలైనటువంటి మంచి క్రీడా ప్రాంగణాలు. ఇండోర్లో టెన్నిస్ కావచ్చు, చెస్ కావచ్చు, అనేక క్రీడలు, షటిల్, మరి ఇన్ని క్రీడా సదుపాయాలు ఉన్నటువంటి కాలేజీలో మీరు ట్రైనింగ్ కావడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా మనందరం ఆలోచించాలి. ప్రతి ఒక్కరు కోరుకునేది అందరూ తెలుసు, ఏం కోరుకున్నారు? ఎక్కువ మంది ఆరోగ్యం కోరుకోవట్లేదు. వాళ్ళు అందరూ కోరుకునేది డబ్బులు. అవునా కదా? నిజం మాట్లాడితే జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియపై అసెంబ్లీ నియోజకవర్గాల ఏఆర్ఓ బృందాలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటిస్తూ పకడ్బందీగా ప్రణాళికల ప్రకారం సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని ఏఎల్బీడీ కళాశాలలో ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బందితో పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, అదనపు కమిషనర్ కె రాజ్యలక్ష్మి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది విధుల్లో ఏమాత్రం అశ్రద్ధ వహించినా ఎలక్షన్ కమిషన్ తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులకు, సిబ్బందికి ఈవీఎంల నిర్వహణపై డెమో ఈవీఎంల ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈవీఎంలు, వీవీప్యాట్ల కమిషనరింగ్, పోల్ సమయంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు పరిష్కారం చేసేలా అధికారులు సిద్దమవ్వాలన్నారు. ఎన్నికల రోజు ఈవీఎంలో ఏ సమస్య ఎదురైనా తక్షణం పరిష్కారం చేసేలా శిక్షణ పొందాలని ఆమె ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఈ నెల 12న గుంటూరులో సిద్ధం బహిరంగ సభ. విజయవంతం చేయాలని నేతల పిలుపు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం. సవాల్ చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పల్నాడులో ఓటు అడిగే హక్కు సీఎం జగన్ కు లేదు. వైసీపీ పాలనలో పల్నాడు అభివృద్ధి శూన్యం. టీడీపీ నేత కన్నా ధ్వజం. ఏప్రిల్ 12న గుంటూరులో ఇండియా కూటమి బహిరంగ సభ. జయప్రదం చేయాలన్న ఇండియా కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి జంగాల. పశ్చిమ నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి. ప్రజా సమస్యలపై ఆరా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.